సిగాచి పరిశ్రమలో ప్రమాద యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయిన వాళ్ళను పోగొట్టుకున్న వారి కన్నీళ్లు ఆగలేదు. కానీ ఘటన జరిగి అప్పుడే ఏడాది పూర్తవుతుంది. ఈ ప్రమాదంలో 54 మంది చనిపోయారు. 8 మందివి కనీసం ఆనవాళ్లు సైతం దొరకలేదు. గాయపడిన వాళ్లలో ఎంతో మంది జీవచ్ఛవాలుగా బతుకులు వెల్లదీస్తున్నారు. కోటి రూపాయల పరిహారం ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. బాధితులకు జీవితాంతం అండగా ఉంటామన్నారు. ఈ హామీలు ఏ మేరకు అమలయ్యాయి? ప్రభుత్వం నియమించిన కమిటీ దర్యాప్తులో ఏం తేల్చింది? అసలు ఈ ప్రమాదంలో చనిపోయింది ఎంతమంది? ఇక కంపెనీ చెబుతున్న లెక్కల్లో వాస్తవమెంత? ఈ ప్రమాదంతో ప్రభుత్వం, పరిశ్రమలు ఏం గుణపాఠం నేర్చుకున్నాయి? బాధితులకు దిక్కెవరు? ఈ అంశాలపై మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కరెక్ట్గా సంవత్సరం క్రితం అంటే జూన్ 30వ తారీఖు ఉదయం 9:30 నుంచి 50 నిమిషాల మధ్యన ఇప్పుడు మనం ఏదైతే నిలబడ్డామో ఈ ప్రశాంతమైన ప్రదేశంలో పెద్ద విస్ఫోటనం జరిగింది, అల్లకల్లోలం జరిగింది. అదే సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో ప్రమాదం. ఇది కేవలం ఒక పరిశ్రమలో జరిగిన ప్రమాదమా, లేదా పరిశ్రమల్లో ఉన్న భద్రతా వ్యవస్థ వైఫల్యాల, ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ వైఫల్యమా, లేదా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు ఎంతవరకు రక్షణ ఉంది అన్న పలు అంశాలని లేవనెత్తింది. ఈ పరిశ్రమ ప్రమాదం వినడానికి చిన్నగానే అనిపించవచ్చు, కానీ భారతదేశంలో జరిగిన పరిశ్రమ ప్రమాదాల్లో రెండవ అతిపెద్దది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత రెండవ అతిపెద్ద ప్రమాదం ఇదే కావడం గమనార్హం. ఈ ప్రమాదంలో ఆ రోజు చూసుకున్నట్లయితే స్పాట్లో ఇక్కడ గాయపడి 46 మంది చనిపోగా 8 మంది మృతదేహాలు కనీసం ఆనవాళ్ళు దొరకనంత స్థాయిలో ఈ ప్రమాదం జరిగింది. అంతేకాకుండా దాదాపు 50 మందికి పైగా గాయపడ్డగా అందులో 20 మంది మాత్రం జీవోత్సవాల్లో జీవిస్తున్నారు. ఆ ప్రమాద గాయాల నుంచి వాళ్ళ శరీరం అంతా కాలిపోయి వేరే పనులు చేసుకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం వచ్చి ఆ రోజు ఇక్కడ ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఘటనా స్థలానికి వచ్చాయి. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది, కంపెనీ భరోసా ఇచ్చింది. సంవత్సరం జరిగింది, మరి ఏం జరిగింది? బాధితులకు నిజంగా సాయం అందిందా, లేదా ప్రభుత్వం ఎంతవరకు నివారణ చర్యలు తీసుకుంది, పరిశ్రమ బాధితుల పట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది అన్న విషయాలని మనతో పాటు ఆ రోజు ప్రమాదంలో చనిపోయిన బాధితులు, గాయపడ్డవారు, అంతేకాకుండా వాళ్ళ తరపున పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇదే సిగాచి పరిశ్రమ. ఈ పరిశ్రమలో మనం చూడొచ్చు మొత్తం అవి శిథిలాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఆ రోజు ఆ పేలుడు దాటికి మొత్తం 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ కుప్పకూలిపోవడమే కాకుండా పక్కనున్న ఇక్కడ భవనం కూడా మనం చూడొచ్చు. పెద్ద పెద్ద ఐరన్ సపోర్ట్స్ ఉన్నాయి, ఐరన్ బీమ్ల సపోర్ట్లు ఉన్నాయి, చాలా మందం గేజ్ ఎక్కువ ఉన్న ఐరన్ బీమ్లు ఉన్నాయి. ఇవి కూడా పూర్తిగా వంగిపోయినాయి. అంటే మనం ఆ ప్రమాద తీవ్రత ఎంత ఉందో మనం చూసుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఒక బాంబు విస్ఫోటనం లాంటి ప్రమాదం జరిగింది. మనతో పాటు ఇప్పుడు బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, అసలు ఏంది, మీకు ఏం జరిగింది చెప్పండి, మీకు ఎలాంటి నష్టం జరిగింది ఈ ప్రమాదంలో? ఇప్పుడు డ్యూటీ చేస్తే ఆ రోజు అట్లా చనిపోయారు సార్. మా ఆయన చేస్తున్నారు. ఏం పేరు మీ ఆయన? బాలకృష్ణ. ఎన్ని సంవత్సరాల నుంచి ఇందులో పని చేస్తుండే, ఎట్లా చనిపోయిండు? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్. 20 సంవత్సరాలు. ఆ రోజు పొద్దున్న 5:30కి వచ్చారు, పోస్ట్ డ్యూటీకి వచ్చారు. 10 గంటలకి కంపెనీ గాలిందని మాకు ఎవరో ఫోన్ చేసి చెప్తే వచ్చాం. 3 రోజులకి బాడీ గవర్నమెంట్ హాస్పిటల్లో పటాన్చేరులో వచ్చారనమాట. DNA టెస్ట్ ద్వారాగా తెలుసుకొని తీసుకున్నాం. అది జరిగింది సార్. అంటే బాడీని కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. బాగా కాలిపోయింది. ఓకే, మీకు ఆ పరిస్థితి ఎట్లా అనిపించింది అమ్మా? ఇప్పుడు కంపెనీ మీకు ఏమైనా అండగా ఉందా, ఏంది పరిస్థితి? ఆ రోజు అయితే అండగా ఉంటామని చెప్పారు సార్. తర్వాత మేము కంపెనీ దగ్గరికి వస్తే కూడా రెస్పాన్స్ సరిగా లేదు వాళ్ళ నుంచి. మాకు ముందులో చనిపోయిన 1 నెల రోజులు లోపు 25 లక్షలు ఇచ్చారు. ఇక అంతే సంగతి. ఇక లేబర్ ఆఫీస్లో 12 లక్షలు ఇచ్చారు. ఇక ఇంకేమి రావు, అదే ఎక్కువ. ఇంక అంతకన్నా ఎక్కువ ఏ గవర్నమెంట్ ఎక్కడ ఇవ్వలేదు. మీరు రాజకీయ నాయకుల దగ్గర తిరిగితే మీకు టైం వేస్ట్ అమ్మా, ఇక డబ్బులు ఏమి రావు అని ఇక్కడ ఉన్న హెచ్ఆర్లో కూడా చెప్తున్నారు మాకు వస్తే. అట్లా చెప్తున్నారు సార్. మరి డ్యూటీ చేసుకుని మా కాళ్ళు ఎందుకు పైసలు ఇచ్చేది? కంపెనీ నిర్లక్ష్యంతోనే అంత కాలిపోయింది. పిల్లల్ని పెట్టుకుని ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి 20 సంవత్సరాలు డ్యూటీ చేసి డ్యూటీలో చనిపోతే నేనేం వర్క్ చేయను, పిల్లలు చదువుకుంటున్నారు. మా పరిస్థితి ఏంటా అని మాకు బాధ అనిపిస్తుంది.
ఏం చేయాలి మేము? న్యాయం జరగాలని చూస్తున్నాం. డబ్బులు ఇస్తానన్నారు, వాళ్ళే చెప్పారు ఆ రోజు. ఇస్తే పిల్లలకు ఒక దారి అవుతుంది కదా అని చూస్తున్నాం సార్. మరి సీఎం వచ్చి ఏకంగా ₹1,00,00,000 ఇస్తాను చనిపోయిన వాళ్ళకి అన్నారు అమ్మ, మరి అది ఎంతవరకు వచ్చింది? ₹1,00,00,000 అందలేదా మీకు? ఏం లేదు సార్, 25 లక్షలు ఇచ్చారు. లేబర్ ఆఫీసులో 12 లక్షలు వచ్చింది మాకు సంగారెడ్డి లేబర్ ఆఫీస్ నుంచి. అది మాకు ఎట్లయినా వచ్చేదేనని అందరూ అన్నారు. ఎట్లయినా సరే వచ్చింది ఎంతో కొంత. ఇంకా ఇవ్వాలన్నా అది ఇస్తే బాగుంటుంది అని చెప్పి చూస్తున్నాం సార్. మాకు బాడీతో పాటు ₹1,00,000 ఇచ్చారు ఆ రోజు. అవి నరేంద్ర మోడీ గారు 2 లక్షలు ఇచ్చారు. అన్నీ కలిపి 40 లక్షలు లెక్క చెప్తున్నారు అనమాట కంపెనీ వాళ్ళు. 40 లక్షలు లెక్క చెప్పి ఇక అంతే వస్తుంది, మీరు ఎవరెగిరి తిరగొద్దు, ఇక రాదు, అంతే సంగతి అని చెప్తున్నారు సార్. ఈ ప్రమాదంలో ఒకరికి భర్త పోయిండు, మరొకరికి తండ్రి పోయిండు. మొత్తానికి 54 కుటుంబాలు మొత్తం అనాథలుగా మారిపోయాయి. రెక్కల మీద నమ్ముకున్న వాళ్ళ రెక్కల మీద ఈ కుటుంబాలను బతికే ఒక 8 మందికి అయితే కనీసం వాళ్ళ సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు కనీసం ఎముకలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. మనతో పాటు తండ్రిని కోల్పోయిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన అడిగి తెలుస్తుంది. బ్రదర్, ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారు? మీ నాన్న చనిపోయాక ఎలా ఉంది పరిస్థితి? అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? నేను బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాను సార్ మల్లారెడ్డి కాలేజ్లో. మా డాడీ చనిపోయిన తర్వాత ఇప్పుడు ఫీజులు అవి కట్టాలని కొంచెం టైట్ అవుతుంది. ఇంకా అప్పుడేమో గవర్నమెంట్ వచ్చి సపోర్ట్ చేసాం. కంపెనీ వాళ్ళు కూడా నెల కాకముందే మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, మీ ఫ్యామిలీ లాగా మేము కూడా మీకు తోడు ఉంటామని చెప్పారు. నెల రోజుల తర్వాత అసలు ఫోన్ లేదు, ఇప్పుడు దాకా అసలుకి ఫోన్ లేదు, ఏం చెప్పట్లేదు సార్ మాకు సమాధానం. ఓకే, మరి ₹1,00,00,000 ఇస్తామన్నారు, మరి ₹1,00,00,000 పరిహారం అందలేదా మీకు? అందలేదు సార్. అదే మా డాడీకి కంపెనీ తరఫున 25, బాడీ ఇచ్చేటప్పుడు 1 lakh ఇచ్చారు. నరేంద్ర మోడీ 2 lakhs, లేబర్ ఆఫీస్లో 12, మా డాడీ పిఎఫ్ అన్నీ కలుపుకొని వాళ్ళు 40 దాకా చెప్తున్నారు. ఓకే, మరి ఇప్పుడు ఏంది పరిస్థితి? మరి ఇప్పుడు మీ నాన్న చనిపోయాక పెన్షన్ ఏమైనా వస్తుందా? మీ నాన్నకి ఈఎస్ఐ నుంచి పెన్షన్ కానీ ఇవేమైనా అందుతున్నాయి మీకు? కంపెనీ తరఫున పెన్షన్ వస్తుంది సార్, మా మమ్మీకి, నాకు, మా చెల్లికి వస్తుంది, కంపెనీ తరఫున వస్తుంది. అంతే. ఓకే, ఇది పరిస్థితి. గాయపడ్డ చనిపోయిన వాళ్ళ పరిస్థితి. ₹1,00,00,000 ఇస్తాను స్వయంగా ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ప్రకటించినా కూడా వీళ్ళకి అందింది అయితే ఏం లేదు. కంపెనీ నుంచి కేవలం 25 లక్షలు మాత్రమే అందింది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం 2 లక్షలు, ఇటు ఈఎస్ఐ, పిఎఫ్, వీటి నుంచి వచ్చే ఆర్థిక సాయం తప్పించి మరి ఏది కూడా అందలేదని వాళ్ళు బాధ వ్యక్తం చేస్తారు. అయితే గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏముందనేది వీరిని అడిగి తెలుసు. సార్, ప్రయాణంగా ఇందులో 50 మందికి పైగా ఆ రోజు గాయపడ్డారు. మరి కొంతమంది పరిస్థితి అసలు వాళ్ళు ఏం పనులు చేసుకోలేని పరిస్థితిగా ఉంది, చర్మం కాలిపోయేదంతా. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి ఎంత సాయం అందింది? ఇప్పుడు ఈ సిగాచి పరిశ్రమలో జరిగిన ఇన్సిడెంట్లో 46 మంది ప్రాణాలు కోల్పోయి ఇంకో 8 మంది వాళ్ళ అచ్చుగుట తెలియకుండా ఇంకో చాలామంది గాయపడ్డారు. ఇప్పుడు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ఆఫీసర్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ₹1,00,00,000 అందిస్తామని మన స్టేట్ ఛానళ్ళ ముంగట తెలుగులా, నేషనల్ ఛానళ్ళ ముంగట ఇంగ్లీష్లా, హిందీ ఛానళ్ళ ముంగట హిందీలో మాట్లాడుకుంటా ₹1,00,00,000 అందించండి గవర్నమెంట్ తరఫున అని మినిస్టర్లకి, అందరి ముంగట, కలెక్టర్ల ముంగట చెప్పి ఆయననే ఈరోజు కేవలం కంపెనీ యజమాని 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి ఏర్పడింది. వీళ్ళది ఇట్లా పెడితే గాయపడిన వారికి ఇప్పుడు గత నెల క్రితం వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేయడం జరిగింది. కొంతమందికి 3 లక్షలు, 4 లక్షలు, 9 లక్షలు చొప్పున ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు ట్రీట్మెంట్ కోసం చాలా అమౌంట్ ఖర్చు అవుతున్నా కంపెనీ వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. అందరూ చాలామంది బయట రాష్ట్రాల నుంచి ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చినారు. వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక్కడ ఈ కంపెనీ యాజమాన్యం వాళ్ళని భయపెడుతున్నారు. ఇది కాకుండా తక్షణమే ఆఫీసర్లు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ దీంట్లో జోక్యం చేసుకొని ఏదైతే ₹1,00,00,000 హామీ ఇచ్చిరో అవి తొందరగా నెరవేర్చాలని, ఇంకా ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా ఏమైనా సాయం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. మొదటి నుంచి కూడా ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా శ్రీకాంత్ గౌడ్ అనే కార్మిక నాయకుడు బాధితులకు న్యాయం జరిగేందుకు పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కూడా వాళ్ళ తరపున కంపెనీతో, ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. దీని గురించి అన్నట్టు తెలుసుకుంది. సార్, అసలు ఈ ప్రమాదాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ముందుగా ఐన్యూస్ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే సామాజిక బాధ్యతతోటి ఎంతో కొన్ని వందల మంది వాళ్ళ యొక్క దీనస్థితి ఆగమ్య గోచరం అసలు వర్ణించలేము. అట్లాంటి మంచి బాధ్యతతోటి ఇది ఒక కార్యక్రమాన్ని తీసుకున్నందుకు. బ్లాస్ట్ జరిగి కరెక్ట్ ఈ నెల 30 వస్తే 1 year అవుతుంది. ఆ రోజు ఒక 54 మంది, అంటే కనీసం అందులో నుంచి ఒక 8 మంది శవాలు కూడా దొరకని పరిస్థితి. వాళ్ళకు ఇంతకుముందు వాళ్ళు బాధితులు చెప్పినట్టు మనం చూస్తున్న విషయం కూడా, నేను హరీష్ అన్న గారి సూచనల మేరకు హైకోర్టులో ఈ యొక్క కేసులో ఇంప్లీడ్ కూడా కావడం జరిగింది.
ఆ న్యాయ పోరాటం చేస్తూనే, ఎందుకంటే స్థానికంగా ఉన్న అధికారులు, అదే రకంగా దీంట్లో బాధ్యులైనటువంటి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ యాజమాన్యంతో కుమ్ముక్కై ఈరోజు కంపెనీలో చనిపోయిన వారిని మోసం చేసే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఆ చనిపోయిన వారిని మోసం చేయడమే కాకుండా ఘోరమైన దౌర్భాగ్యమైనటువంటి నీచమైనటువంటి ఇంకొక పని ఏంటంటే, అందులో గాయపడ్డ దాదాపు 40-50 మంది కనీసం వాళ్ళు రోజు వాళ్ళ భోజనం వాళ్ళు తినలేని, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళు మంచం పైన ఉంటే, ఆ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళని పట్టించుకున్న పాపాన ఏ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ పోవటం లేదు. చనిపోయిన వాళ్ళ గురించి పోరాటం చేస్తూ ఉన్నాం. అదే సమయాన ఈరోజు ఈ యొక్క అంశాన్ని ప్రధానంగా చూపించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వారు జీవత్యాలను బతుకుతూ ఉన్నారు. వాళ్ళని కంపెనీలో నుంచి నెల క్రితం వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరన్నా ఇతర ప్రాంతాల నుంచి కంపెనీ దగ్గరకు వస్తే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి, తిట్టి, అనేక రకాలుగా వాళ్ళను హింసించి వాపసు పంపించడం జరుగుతూ ఉన్నది. కార్మిక చట్టాలు ఎక్కడ పోతా ఉన్నాయి? ప్రభుత్వానికి ఇది గుర్తుకు రావట్లేదా? ఆ కార్మికుల పరిస్థితి ఏందనేది, వాళ్ళ భవిష్యత్తు ఏందనేది ఆలోచించాల్సిన పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వానికి లేదా? ఇందులో ముఖ్యంగా ఉన్న రిపోర్ట్స్ అన్నిటి సారాంశం కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ యొక్క బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాల వల్ల, వాళ్ళు చేసినటువంటి అవినీతి వల్ల ఈ యొక్క బ్లాస్ట్ సంభవించింది. కంపెనీ కాసులకు కక్కుర్తిపడి ఎంప్లాయీస్ యొక్క సేఫ్టీని మరిచి పాత పరికరాలతోటి ఏమాత్రం శుభ్రం చేయకుండా, వాటిని మెయింటెనెన్స్ దాంట్లో చూడకుండా అన్నిటినీ కలిగుర గంపలాగా ఒక్కటే బిల్డింగ్లో పెట్టడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఇంతమంది చావుకు కారణమైంది. 50 మంది ఒక జీవోత్సవాల్లో బతకడానికి ఇదొక కారణమైంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు భారతదేశంలో రెండో అతిపెద్ద ప్రమాదమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదు. హై లెవెల్ కమిటీని ఒకటి ఫామ్ చేశారు కదా, ఆ కమిటీ రిపోర్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఆ రిపోర్టు సక్రమంగానే ఉందనుకుంటున్నారా? విచారణ సరిగ్గా జరిగింది అనుకుంటున్నారా ప్రభుత్వం తరఫున? ఆ కమిటీ యొక్క రిపోర్టు తప్పుల తడక. అసలు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా లోపాలు ఉన్నాయి. అసలు ఆ రోజు దీని ఇన్ఛార్జీలు ఎవరు, వారి యొక్క బాధ్యత ఏంది, ఇందులో ఎవరెవరు ఉన్నారు, వెనకాల ఏం జరిగింది, ముందేం అసలు ఒక 54 ఒక మనిషి చనిపోతే, ఒక మనిషికి దెబ్బ తాకితే అనేక రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. 54 మంది చనిపోయిన కంపెనీలో అసలు ఇన్వెస్టిగేషన్ ఏమైంది? రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నది? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? దీన్ని ఈ అనుమానాలను ఆ కుటుంబాలకు కానీ, లేకపోతే ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, దేశంలో ఉన్న ప్రజలకు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? ఆ యొక్క రిపోర్టు ప్రకారము, మాకు తెలిసిన విషయం, హైకోర్టుకు సబ్మిట్ చేసిన దాని ప్రకారము అనేక శాఖలు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కావచ్చు, సేఫ్టీ డిపార్ట్మెంట్ కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ కావచ్చు, లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క శాఖ అధికారుల శాఖ లోపాలు కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నాయి. వారి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు భయపడతా ఉన్నారు? స్వయాన కంపెనీ ఎండీ అయినటువంటి అమిత్ రాజ్ సిన్హా మీడియా ముందర ఆ రోజు ₹1 కోటి ప్రకటించి ఒక లెటర్ రిలీజ్ చేసిండు, కంపెనీ లెటర్ రైట్. మళ్ళీ ముఖ్యమంత్రి గారు, కార్మిక శాఖ మంత్రి గారు, ఈ జిల్లా మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు, వీళ్ళంతా కూడా ఇక్కడ కుర్చీలు వేసుకొని ఏదో మన షూటింగ్ జరుగుతుంటే అంతా హడావిడి ఉంటే వాళ్ళు అక్కడ కూర్చొని ఆ రోజు వాళ్ళు చేసిన షో అంతా కూడా మీడియా ముఖంగా అందరు చూసిరు. మీకు ఏమైంది? మీకు బాధ్యత లేదా? ప్రజలు గెలిపించింది మిమ్మల్ని ఇందుకేనా? మీరు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఇప్పుడు మన కాలిపోయి జీవోత్సవాలుగా ఇంట్లో పడున్న వాళ్ళని కంపెనీలలోకి తీసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, బెనిఫిట్స్ ఇవ్వకుండా, కనీసం మందుల ఖర్చుకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ బాధ్యతలన్నీ ఎవరు తీసుకోవాలి? ఈ వచ్చిన మంత్రులకు లేదా? ముఖ్యమంత్రి గారు ఆ రోజు ₹1 కోటి ప్రకటించారు. మీడియా సోదరులు ఇవి ఎట్లా ఇస్తారు, అసలు కంపెనీ ఇస్తుందా, మీరు ఇస్తుందా, ప్రభుత్వం ఇస్తారా అని అడిగితే, అవన్నీ నీకెందుకే, అవి మేము చూసుకుంటాము, ₹1 కోటి వచ్చినాయా దాని మీద కాన్సన్ట్రేట్ చేయని వ్యంగ్యంగా మీడియా సోదరులను ఆ రోజు ఆయన ప్రశ్నించిన సందర్భం మనం చూసినాం. ఇంత ఓవర్ యాక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారు, ఆ కార్మిక శాఖ మంత్రి దామోదర్ గారు ఎక్కడ పోయారు? ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? మీది కాదా ప్రభుత్వం? వివేక్ వెంకటస్వామి గారు పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. కార్మిక శాఖ మంత్రి, మీ వ్యవస్థలో మీ శాఖలో కార్మికులు చనిపోయారు, వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత ఉన్న మీరు 70 లక్షలు ఇచ్చినాం, 80 లక్షలు ఇచ్చినాం అని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈరోజు వారికి రావాల్సిన నిజంగా కూడా 25 లక్షలు, అవన్నీ కూడా వారి బెనిఫిట్స్. అవి వాళ్ళు కష్టార్జితం, వాళ్ళు సేవ్ చేసుకున్న వారి దాంట్లోకి నుంచి ఈఎస్ఐ, పిఎఫ్, పెన్షన్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళ బాధ్యత, అది వాళ్ళ హక్కు. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ తదంతరం వాళ్ళ కుటుంబానికి వస్తూ ఉన్నది. వాడిని మీరు చూయించుకుంటే ఎట్లా?
ఈ ప్రమాదంలో ప్రధాన బాధ్యత ఎవరిదంటారు? ఇటు పరిశ్రమలదా లేకపోతే ప్రభుత్వందా? ఈ పరిశ్రమలు నిబంధనలు పాటించకపోతున్నా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఎవరు దీనికి బాధ్యత వహించాలంటారు? ముమ్మాటికి దీని బాధ్యత ప్రభుత్వమే వహించాలి. ఎందుకంటే శాఖలు అనేక రకాలుగా అధికారులు వారి యొక్క బాధ్యతలు ఎవరి ఆళ్లకు నిర్దిష్ట బాధ్యతలు ఉన్నాయి. ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తే ఇట్లాంటి ప్రమాదాలు జరిగాయి. ఇదేదో సిగాచి కంపెనీకి మేము మా పోరాటం అంతా కూడా సరే సిగాచి ప్రమాదం జరిగింది, ఇక్కడితోటైనా మనం కనువిప్పు కావాలి. ఇది ఒక పెద్ద పారిశ్రామిక వాడ, చుట్టుపక్కల జనాలు ఉంటారు లక్షల మంది. రేపు ఈ చిన్న ప్రమాదానికే 54 మంది చనిపోయారు. రేపు పొద్దున పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాటి యొక్క స్థితిగతులను బట్టి ప్రమాదం కనుక జరిగితే ఒక భోపాల్ గ్యాస్ ట్రాజడీ కంటే కూడా భయంకరమైనటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎన్నిసార్లు పైరోలైసిస్ కంపెనీకి జరిగి అందులో ఒక 10 మంది చనిపోయారు. ఇది ఇంకా దాని మధ్యలో 2-3 కంపెనీలు జరిగిన ప్రమాదాల నుంచి వీళ్ళు ఏమి నేర్చుకోవటం లేదు. అయిపోయిన తర్వాత నెల రోజులు హడావిడి చేయాలా, తర్వాత వాళ్ళ పైసలు వాళ్ళు తీసుకొని కంపెనీతో కుమ్ముక్కై మర్చిపోవాలి. ఇది వీళ్ళు చేస్తున్న తంతు. రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వాందే బాధ్యత. భవిష్యత్తులో జరిగిన తప్పిదం రాష్ట్ర ప్రభుత్వాందే ఉంటుంది. ఎందుకంటే నువ్వు కరెక్ట్ నీ శాఖలు అన్ని సమయంలో సరైన సూచనలతోటి సరైన ఇన్స్పెక్షన్ చేసి అన్నిటికీ ఇస్తే ఎందుకు ప్రమాదం ఎందుకు జరుగుతుంది? అందుకనే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ చాలా మటుకు చాలా పరిశ్రమలు మనకి పటాన్చెరు చుట్టుపక్కల దాదాపు వేల సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి, చిన్న పెద్దవి కలిపి. ఈ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, తరచూ ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు. ఇక్కడ పనిచేసే వర్కర్లంతా కూడా బయట రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ప్రమాదం జరిగినా కూడా గుట్టు చప్పుడు కాకుండా బయటికి తెలవకుండా పంపిస్తున్నారు. వీటి మీద అధికారులను మేనేజ్ చేసుకొని ఎలాంటి చర్యలు లేకుండా చేసుకుంటున్నారు అనేది వినిపిస్తుంది. దీనిపైన మీరేమంటారు? 100% అది వాస్తవం. ఎందుకంటే ఈ కంపెనీలో కూడా ఆ రోజు అడ్డాపై నుంచి లేకపోతే రోడ్లో ఎక్కడ కనబడితే అక్కడ ఈ కాంట్రాక్టర్లకు చెప్పి పిలిపించుకున్న కార్మికులు దాదాపు 20-25 మంది ఉన్నారు. అనునిత్యం ప్రతిదినం ఈ పారిశ్రామిక ప్రాంతంలో లేబర్ డిపార్ట్మెంట్ అసలు ఉన్నదా లేదా అనే దానికి కూడా పెద్ద సందేహం. ఎందుకంటే ఒక కంపెనీలో ఆడు పొద్దున వాళ్ళను క్యాజువల్గా తీసుకుపోతాడు, ఆ తర్వాత కంపెనీలో ఏం జరిగింది, అసలు ఇంటికి వచ్చిండా లేడా అనే సమాచారం కూడా ఉండదు. కొందరు ఇంట్లో చెప్పకుండా నెలల తరబడి ఇక్కడ వచ్చి రోడ్లపైన ఉంటూ ఏ కంపెనీ పిలిస్తే ఆ కంపెనీలో పోయి పని చేసుకుంటుంటారు. అట్లాంటి వాళ్ళు చేస్తే అందులోనే పూడ్చిపెట్టినా అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బాగా అలవాటైన పద్ధతి ఏంటంటే ఏదన్నా ప్రమాదం జరగగానే ఇమీడియట్ అంబులెన్స్లు పిలిచేసి ఈ లోకల్లో ఉన్న ఈ అధికారులను మేనేజ్ చేసి గేట్ బయటికి ఇన్ఫర్మేషన్ రాకుండా అంబులెన్స్లో వేసేసి ఇంటికి పంపించేస్తారు అక్కడ వేరే స్టేట్స్కి. వాళ్ళు ఎప్పుడో ఆ స్టేట్లో ఉన్న లీడర్ ఎవరన్నా ఫోన్ చేస్తే అతన్ని మేనేజ్ చేసి మెస్ప్రైజ్ చేసి ఏదో చేసి ఇష్యూ క్లోజ్ చేసేస్తారు. అట్లా వందలు జరుగుతూ ఉన్నాయి. కార్మికులకు రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలన్నీ కూడా యాజమాన్యాలకు తొత్తులుగా మారినాక ఎవరు దేవుడే కాపాడాలి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహిత్యంగా ఉండటానికి అనేక కోకోలలో ఎగ్జాంపుల్స్ ఇక్కడ కనబడతాయి మీకు. ఈ సిగాచి బాధితులకు అండగా ఉండేందుకు మీరేం చేయబోతున్నారు? మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? 100% అది జరిగిన రోజు ఒక ముఖ్యమైన అంశం చెప్తా. బ్లాస్ట్ జరగగానే మేము ఇక్కడికి చేరుకొని ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి చేరుకున్నాం. శబ్దం విని తెలవగా నేను ఈ పక్క కంపెనీ హ్యామ్ అండ్ పవర్ సొల్యూషన్స్ కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్న కార్మిక సంఘానికి మా ఎంప్లాయీస్ కూడా ఫోన్ చేసి ఇట్లా చెప్పగానే వచ్చేసినాం. ఇక్కడికి వచ్చి హరీష్ అన్న గారికి ఇది సమాచారం తెలియజేసి ప్రమాదం భారీ స్థాయిలో ఉంది, వీళ్ళంతా గూడుపుటాని చేస్తున్నారన్న, కలెక్టర్ ఎస్పీ అందరు వచ్చేసిరు, ఈ మంత్రులు వస్తూ ఉన్నారు, దీన్ని ఏదో గూడుపుటాని చేసి దీన్ని మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని హుటాహుటిన హరీష్ అన్న గారు ఇక్కడికి వచ్చారు. ఆ బాధితుల యొక్క ఆర్తనాదాలు ఆ రోజు ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టినటువంటి పరిస్థితి. అయితే అక్కడ హరీష్ అన్న గారు వచ్చి అంతా కూడా ఒక హెల్ప్ డెస్క్ లేదు. ఆ చనిపోయిన వారి కుటుంబాలకు కానీ కార్మికులు ఆందోళన ఉన్న అయోమయంలో ఉన్న అసలు ఉన్నారా లేరా, ఉంటే ఎక్కడున్నాడు, దెబ్బతలిగి హాస్పిటల్కి వెళ్ళిండా, చనిపోయి మార్చరీకి వెళ్ళిండా, దొరకలేదా, ఏ ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళది వారు సర్దుకుంటా ఉన్నారు. హరీష్ అన్న వచ్చి సీరియస్గా కలెక్టర్ గారిని మిగతా అధికారులను తిడితే అప్పుడు హెల్ప్ డెస్క్ పెట్టి వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి DNA శాంపుల్స్ కలెక్ట్ చేయడం కానీ ఇతరతర పనికి వాళ్ళు పూనుకున్నారు. ఆ పరిస్థితి చూసి ఎంబడెంబడే ప్రతిరోజు హరీష్ అన్న గారు దీన్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు, మాకు సూచనలు చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా హైకోర్టులో కేసు అంటే వీళ్ళు కుమ్మిక్కై పాపం ఇంకా దీనిపైన సామాజిక కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇతర పార్టీల వాళ్ళు కావచ్చు, చాలామంది దీని గురించి శ్రమిస్తూ ఉన్నారు, దీనికోసం పోరాటం చేస్తూ ఉన్నారు. మేమంతా కూడా ఇందులో పార్టీల పరంగా పోకుండా ఏ భేదభావాలు లేకుండా ఐకమత్యంగా ఈ చనిపోయిన కుటుంబాలకు
ముఖ్యమంత్రి ప్రామిస్ చేసిన ఆ ₹1,00,00,000, అదే రకంగా ఈ గాయపడ్డ వాళ్లకు భవిష్యత్ కార్యాచరణ పైన వారి యొక్క జీవనాధారం కోసం వీళ్ళు ఏం చేస్తారనే దానిపైన ఈ అంశాలపైనే పోరాటం చేస్తూ ఉన్నాము. ఎప్పటికప్పుడు వీళ్ళు అధికారుల ద్వారా అనేక శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా కలిసికట్టుగా పోరాటం చేసి ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా హరీష్ అన్న గారు అనుక్షణం అటు వాళ్ళు చేస్తున్న నక్కజిత్తుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. 30 తారీఖు రోజు కూడా ఇదే అంశాన్ని తీసుకొని సంస్మరణ సభ ఏర్పాటు చేసినాం. ఇక్కడే హరీష్ అన్న గారు వస్తూ ఉన్నారు, గూడెం మహిపాల్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు. ఆ రోజు వీళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లో వీళ్ళ ఇన్వెస్టర్స్కి ఏదైతే విషయం చెప్పారో, ఏదంటే 118 కోట్ల రూపాయలు మేము ఆ ప్రమాద ఇన్సూరెన్స్ కోసం వాళ్ళకి ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ క్లారిటీ ఇవ్వలే. ఆ 118 కోట్లు ఎవరికి ఇస్తున్నారు, మీరు తీసుకుంటారా, చనిపోయిన వారికి ఇస్తారా, మీరు ఎన్ని ఇచ్చారు అనే దానికి క్లారిటీ లేదు. అంటే మోసం చేసే అదొక ప్రక్రియ మళ్ళా. అందుకనే ఆ అంశము మిగతా అంశాలు ఇవన్నీ కూడా ఆ రోజు చర్చిస్తాం. ఆ 30 తారీఖు రోజుల్లో కూడా ఏదైనా క్లారిటీ వస్తే మంచిదే, లేకపోతే భవిష్యత్ కార్యాచరణ హరీష్ అన్న గారి సూచనల మేరకు మా మిగతా సోదరులు మిత్రులు ఎవరైతే దీనికోసం పోరాటం చేస్తారో అందరం కలిసి మాట్లాడి ఎట్టి పరిస్థితుల ఈ అమిత్ రాజ్ సిన్హా సిగాచి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళను, ఈ అధికారులను, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోం. నువ్వు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి గారు, ఈ జిల్లా మంత్రి దామోదర్ గారు, మీరు ఏ రకంగానైతే ఆ రోజు ఆ మృత కుటుంబాలకు అందరి అధికారుల ముందర, ఆ కుటుంబ సభ్యుల ముందర మీరు ఏదైతే ప్రామిస్ చేసిరో ₹1,00,00,000 అవి ఇవ్వాల్సిందే, ఆ గాయపడ్డ వారిని ఆదుకోవాల్సిందే, వాళ్ళ మెడికల్ ఫెసిలిటీస్ చూడాల్సిందే. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయ పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేస్తాం. సిగాచి ప్రమాదం జరిగి సంవత్సరం అవుతుంది, కానీ ఈ ప్రమాదంలో ఆ రోజు మొత్తం కంపెనీ ప్రమాదం జరిగినప్పుడు 143 మంది కార్మికులు, 3 సెక్యూరిటీ గార్డుతో కలిపి మొత్తం 146 మంది ఉన్నారని చెప్తున్నారు. కానీ అందులో ఉన్న కార్మికులు ఎంతమంది? వీళ్ళు రికార్డులలో చూపించిన 8 మంది కార్మికులే కనీసం శరీర అవశేషాలు దొరకలేదు. మరి ఆ విచారణ కమిటీ ఏం నిర్ధారించింది? మొత్తం ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉన్నారా? మృతుల సంఖ్య ఎక్కువ ఉందా? కంపెనీ ఏమన్నా దాచిపెట్టిందా అనేది నిర్ధారించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రితో పాటు కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కూడా మృతులకి ₹1,00,00,000 పరిహారం ఇస్తామని స్వయంగా ప్రకటించారు. కానీ సంవత్సరం గడుస్తున్నా ఇంత మట్టుకు కూడా ఏ మృతుని కుటుంబానికి కూడా 40 నుంచి 45 లక్షలకు మించి పరిహారం అందిన దాఖలాలు అయితే లేవు. అందులో కంపెనీ కేవలం 25 లక్షలు మాత్రం ఇచ్చింది. మిగిలిన ప్రభుత్వ సంస్థల నుంచి పిఎఫ్ నుంచి స్టాచ్యుటరీగా రావాల్సిన సహాయం మాత్రమే అందింది. ఇది పరిస్థితి. ఇక ప్రభుత్వం ఏం నేర్చుకుంది ఈ ప్రమాదం వల్ల? ప్రభుత్వం ఏం నేర్చుకుంది? మరిన్ని ఇతర పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది, ఎలాంటి నివారణ చర్యలకు సిఫారసులు చేస్తున్నది కూడా ఇంత మట్టుకు తేలని సమస్యగానే ఉంది. ఇది మొత్తానికి సిగాచి పరిశ్రమ జరిగి సంవత్సరం అవుతున్నా కూడా దీనికి ఒక పరిష్కారం కానీ, బాధితులకు పరిహారం కానీ పూర్తిగా అందిన పరిస్థితి అయితే లేదు. ప్రభుత్వం కానీ, పరిశ్రమల యాజమాన్యాలు కానీ దీని నుంచి గుణపాఠం నేర్చుకొని నివారణ చర్యలు చేపడుతున్న దాఖలాలు కూడా పూర్తి స్థాయిలో మనకు కనిపించట్లేవు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్.